ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హైకోర్టు స్టే ఇవ్వడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. గతంలో హైకోర్టు, సుప్రీంకోర్టు చెరువులు కబ్జా చేస్తే కూల్చేయాలని చెప్పాయన్నారు. 2014లో ఎన్ కన్వెన్షన్ కూలగొట్టాలని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినా బీఆర్ఎస్ తొలగించలేదని విమర్శించారు. చెరువులు ఎక్కడ కబ్జా చేశారో 10 ఏళ్లు అధికారంలో ఉన్న కేటీఆర్ కు తెలియదా అని ప్రశ్నించారు రఘునందన్ రావు. మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ చేసినన్ని తప్పులు ఎవరూ చేయలేదని ఆరోపించారు. జన్వాడ ఫామ్ హౌస్ ఎందుకు కూలగొట్టడం లేదని ప్రశ్నించారు. ఒక ఎన్ కన్వెన్షన్ మీద చేసి హీరో మీద చేసిరని రేపు మాపు మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలోకి పోతే మల్లారెడ్డి ప్రతిపక్ష ఎమ్మెల్యే కదా అని ఇట్లా మాట్లాడొద్దు. కేటీఆర్ గారు, మల్లారెడ్డి గారు కట్టిన, అనురాగ్ రెడ్డి గారు కట్టిన, రఘునందన్ రెడ్డి కట్టిన, మురళీధర్ రెడ్డి గారు కట్టిన చేయాల్సింది ఏంది? చెరువులు కడితే కూలగొట్టాలి. కూలగొట్టని పాపానికి శిక్ష ఎవరికి వేయాలంటే కేటీఆర్కి వేయాలి. ఫస్ట్ అర్జెంటుగా అరెస్ట్ చేయాల్సింది, మొదటి ముద్దాయిం చేయాల్సింది ఈ చెరువుల ఆక్రమణలకు అన్నింటికి ఎవరంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్గా 10 సంవత్సరాలు పనిచేసినటువంటి కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తాను. గౌరవ న్యాయమూర్తులకు నేను చేసేటువంటి అప్పీల్ ఏంటంటే, లంచ్ మోషన్లు ఆగమాగం వినకండి పిటిషన్స్ దయచేసి. గతంలో హైకోర్టు ఏం జడ్జిమెంట్ ఇచ్చింది, సుప్రీంకోర్టు చెరువులు కుంటల విషయం లోపల ఏం జడ్జిమెంట్ ఇచ్చిందో ఒకసారి చూడండి. మీరే సర్వే చేయమంటారు, మీరే కూలగొట్టమంటారు. 2010లో మీరే ఆర్డర్ ఇస్తారు, 2024లో మళ్ళీ మీరు స్టే ఎందుకు ఇస్తారు? వాట్ ఈస్ దిస్? ఎందుకు జనాన్ని కన్ఫ్యూజ్ చేయాలనుకుంటున్నారు? ఏమవుతుంది ఒక బంగ్లా కూలిపోతే? నాలాల పిల్లలు వాడి కొట్టుకపోయిన రోజు, నాలా కబ్జా అయిన రోజు మున్సిపల్ మంత్రిని రిమాండ్ చేయమని అడగలేని హైకోర్టు ఇలా ఎన్ కన్వెన్షన్ మీద స్టే ఎట్లు ఇస్తుందండి? ఎస్, యాజ్ అన్ అడ్వకేట్గా బరాబర్ అడుగుతా నేను, ఐ హ్యావ్ ఏ రైట్. ఏం తొందర వచ్చింది ఎన్ కన్వెన్షన్ కూలిపోతే? ఒక ఫంక్షన్ ₹1 కోటి తీసుకుంది ఎన్ కన్వెన్షన్. 10 ఏళ్ల నుంచి ఎన్ కన్వెన్షన్ వసూలు చేసిన ప్రతి రూపాయిని ముక్కు వెండి వసూలు చేయాలి, కోర్టు దానికి డైరెక్షన్స్ ఇవ్వాలి. ఏం చెప్పింది సుప్రీంకోర్టు? దాని తర్వాత 33 ఫీట్ల దాకా ఏ కన్స్ట్రక్షన్ ఉన్నా కూలగొట్టమని చెప్పింది. అరే 3.5 ఎకరాలు మార్కింగ్ ఇచ్చింది కదా టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ కన్వెన్షన్ కబ్జా చేసిందని. ఇంకా మళ్ళీ హైకోర్టు స్టే ఇచ్చుడు ఏంటండి? స్టే అయింది నాకు తెలియదు. ఏ కోర్టు చెప్తే సర్వే చేసిర్రు? అదే హైకోర్టు చెప్పింది కదా. కొద్దిగా ఓపికగా చూడుర్రి దయించి, చెరువులను పరిరక్షించుర్రి. పక్కన వాయనాడు కనబడ్డది, 2 ఏళ్ల కింద ఉత్తరాఖండ్ కనబడ్డది. దేశంలో ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంది. చెరువులు, కుంటలు, కొండలు, కోనలు, ప్రకృతి విధ్వంసం జరుగుతుంది. అయ్యా జడ్జిల్లారా, తొందర లేదు బంగ్లాలు 4 కూలిపోతే కూలగొట్టని ఇన్రి. దానికి చట్టబద్ధత ఉందా లేదా అని మీరు అడిగినారు కాబట్టి నేను జీవో 157 తీసుకొచ్చిన. హానరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ఏ రిట్ పిటిషన్ ఫైల్డ్ ఇన్ 2007 and 8 categorically said all the lakes of the Hyderabad should be protected. మళ్ళీ మీరు ఎందుకు స్టే ఇస్తారు? ఇంకా రిట్ పిటిషన్ నెంబర్ చెప్పమంటే చెప్తా జడ్జిలకి. ఇదే సగం సగం మా అడ్వకేట్లు సగం రిప్రజెంట్ చేసి ఆగమాగం పోయి దాంట్లో తీసుకొచ్చి ఏదో ఒక ఆర్డర్ తీసుకొస్తున్నారు. ఎస్, రిట్ పిటిషన్ నెంబర్ 9386 14,728 ఆఫ్ 2007 అండ్ 20,072 ఆఫ్ 2008. ఈ రెండిట్లలో హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది 2007లో 8లో. 2007లో 8లో చెరువుల్ని కాపాడమని సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ సర్వోన్నత న్యాయస్థానం తీర్పిస్తుంది. సుప్రీంకోర్టు చెరువులు ఎవడైనా కడితే నోటీసు లేకుండా కూలగొట్టమని చెప్పింది. ఎలాంటి నోటీసులు ఇవ్వద్దు అని చెప్పింది సుప్రీంకోర్టు. ఆల్ బఫర్ జోన్స్, ఆల్ ఎఫ్టీఎల్స్ షుడ్ బి డిమాలిష్డ్ వితౌట్ ఎనీ నోటీస్ అని సుప్రీంకోర్టు చెప్పింది. దానికంటే పెద్ద కోర్టు ఏముంటుందన్న ఈ దేశంలో? దాంట్లో ఇంకా స్టేలు ఏముంటాయన్నా? నేను అదే జడ్జిలో కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు అనుమతిస్తే నేను వచ్చి ఆర్గ్యూ కూడా చేస్తాను. 10 ఏళ్లలో మీరు డిస్మెటల్ చేసి డిమార్కెట్ చేసి కూలగొట్టమన్న తర్వాత వాళ్ళు సంపాదించిన ప్రతి రూపాయిని కట్టి గవర్నమెంట్కి, మున్సిపాలిటీకి. ఆ డబ్బుని నాలాలలో వాడి కొట్టుకపోయిన కుటుంబాలకి, వాగొత్తే ఏడ వానొత్తుందో ఎడు కొట్టుకపోతున్నామో తెలియకుండా చెరువులలో వాడి చచ్చిపోయిన వాళ్ళ కుటుంబాలకి కంపెన్సేషన్ ఇయ్యండి. కళ్ళకు బట్ట కట్టుకోవద్దు దయించి. కళ్ళకు ఉన్నటువంటి బట్టను తీసి భాగ్యనగర వాసుల్ని కాపాడేందుకు కోర్టు కూడా సన్నద్ధం కావాలని చెప్పి ఈ సందర్భంగా అప్పీల్ చేస్తాను. ఎన్ కన్వెన్షన్ మీద గతంలో హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లు ఏమున్నాయి తీసుకొని చూడురు. మీరే మీ దగ్గర ఉన్న మీ రిజిస్ట్రార్లను అడుగుండ్రి, వాట్ ఆర్ ద ఎర్లియర్ జడ్జిమెంట్స్ ఆన్ ఎన్ కన్వెన్షన్. సర్వే చేసి డిమార్కెట్ చేసినాక డిస్మెటల్ చేయమనాలి కానీ స్టే ఇచ్చుడు ఎందుకండి? ఎవరిని గౌరవించేందుకు స్టే ఇస్తున్నారు అంటే మీకంటే ముందు ఇచ్చినటువంటి జడ్జి ఇచ్చినటువంటి